అంటే అందరికీ డ్రీమే. లక్షల రూపాయలు పెట్టుకున్న ఐఫోన్ కళ్ళ ముందే సింగిల్ సెకండ్ లో నీళ్ల పాలైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో ఒకసారి చూసేయండి. చూసారు కదా, తల్లి తన బాబుతో హ్యాపీగా బోట్ రైడింగ్ కి వెళ్ళింది. సో అక్కడ తన బాబు చేసినటువంటి పనికి నవ్వాలో షాక్ అవ్వాలో తెలియట్లేదు. మరి ఆ తల్లి తన బాబుతో కలిసి బోట్ జర్నీని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఒళ్ళో ఉన్న తన బాబు ఒక్కసారిగా ఫోన్ లాక్కుంటే ఏదో ఆడుకోవడానికి తీసుకుంటున్నాడులే అని లైట్ తీసుకుంది. కానీ ఆ బుడతడు ఏం చేశాడో తెలుసా? ఆ ఖరీదైన ఐఫోన్ ను కళ్ళు మూసి తెరిచే లోపు సీదా నీళ్ళలో పడేశాడు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే, మన ఒళ్ళో పిల్లలు ఉన్నప్పుడు మన చేతిలో ఫోన్ ఉన్నా లేదంటే అదే ఫోన్ ని పిల్లల చేతికి ఇస్తున్నామన్నా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఇన్సిడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి మరి ఐఫోన్ అన్నా ఒకటే, ప్లాస్టిక్ బొమ్మ అన్నా ఒకటే కదా. అయినా ఫోన్ నీళ్ళలో పడగానే ఆ తల్లి ఎక్స్ప్రెషన్స్ మారాయి చూడండి, గుండె పగిలినంత పని అయింది. కానీ ఇక్కడ ఆ బుడతడి రియాక్షన్ సూపర్. ఎందుకంటే సరస్సులో చేపలకు ఏదో బిస్కెట్ ముక్కలు వేసినంత క్యాజువల్ గా పడేశాడు ఫోన్ ని నీళ్లలో. మరి ఆ బాబు అమాయకత్వానికి నవ్వాలా, ఆ తల్లి పరిస్థితి చూసి జాలి పడాలా అనేది అర్థం కావట్లేదు. ప్రకృతిని ఆస్వాదించాలి తప్పిస్తే ప్రతిదాన్ని రికార్డ్ చేయాలనే పిచ్చి ఉంటే ఇలాంటి షాక్లే తగులుతాయి. మరి నెటిజన్లు అయితే బుడతడు ఏకంగా సరస్సుకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. బట్ సీరియస్ గా డిజిటల్ మెమోరీస్ కోసం ట్రై చేసిన ఆ తల్లి ఏకంగా ఐఫోన్ నే పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలాంటి ఘనకార్యాలు మీ బుడతలు చేశారా? అలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి. మరి